కొన్ని సామెతలు వినడానికి విచిత్రంగున్నా, మనకి అర్థం జేసుకోవడానికి చాలా టైం పడతది. మొరటోడికి మొగలు పోయిస్తే మలిచెక్కర పెట్టుకోమన్నారని జెప్పి కొంచెం చూడ్డానికి అది మోటు సామెతలా ఉన్నా, ఒక చెట్టు విలువ మనకు తెలియనప్పుడు, మనం దాన్ని ఏ విధంగా వాడము అంటే నేను వెళ్ళిన రోజు రాష్ట్రపతి భవన్‌లో 12,000 మంది విజిటర్స్ వచ్చిర్రు. దాంట్లో తులసి మొక్కలు మాత్రం ఐడెంటిఫై చేసిన వాళ్ళు, అదేంటో తులసి అన్న పేరున్నది మాత్రం తులసి మొక్కల దగ్గరకొచ్చి చూసిన వాళ్ళు మాత్రం ఎంతమందంటే, నేను చూస్తూ ఉండగా ఒక 1 అవర్ అక్కడ కూర్చుండే. ఒక 2, 3 మహా అయితే 2, 3 వందలు నేనున్న గంటలో ఒకవేళ అనుకుంటే, ఆ గంటలో లేదంటే ఫుల్ డేలో 2, 3 వందల మంది అంతే. మిగతా వాళ్ళంతా వచ్చి చూసి ఫోటోలు దిగడమే తప్ప, అసలు ఆ బోర్డ్ ఏముందో గూడా చూడలేదు చాలామంది. ప్లాంట్ ఏంటి? బోర్డ్ ఏంటి? దానివల్ల యూజెస్ ఏంటి? ఏమీ చూడలేదు. చాలా మటుకు అందరూ చేసిందేంటంటే, జస్ట్ రావడం, ఒక ఫోటో దిగడం, ఎళ్ళిపోవడం. అప్పుడు నాకు ఈ సామెత కరెక్టే గదా! ఎంత ఇంకా బోర్డ్‌లు ఇరగొట్టిపోయారండి. ఎంత పద్ధతిగా చూస్తున్నారు మెడిసినల్ ప్లాంట్స్ అనేది అర్థమైంది నాకక్కడ. ఇంతకీ విషయం ఏంటంటే, ఇది రాష్ట్రపతి భవన్ ఉద్యాన ఉత్సవం అని ఉంది గదా! అక్కడ నేను మొన్న 12థ్ రోజు విజిట్ చేసినప్పుడు మెడిసినల్ ప్లాంట్ అని సెపరేట్ గార్డెన్ పెట్టిర్రు. ఇక్కడ మనకి అదృష్టం ఏంటంటే, అప్పుడు ఫ్రీ. ఎప్పుడైనా వెళ్లి ఎవరైనా చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఆల్ ద టైమ్ ₹50 ఉంది పర్ హెడ్ రిజిస్ట్రేషన్ ఫీ అంతే. మనం వెళ్లి మెడిసినల్ ప్లాంట్ గూడా చూసుకోవచ్చు. ఇంతకుముందు ఒక షాట్ చేసిన నేను సింధూరం ప్లాంట్. అది గాకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లాంట్ నేమ్. నేనిక్కడ ప్రతి ప్లాంట్ నేము దాన్ని యూజ్ చేసే విధానం చెప్పొచ్చు. కానీ ఏంటంటే, మీరెళ్లి తెలుసుకుంటే ఇంకా బావుంటదని నా ఉద్దేశ్యం. ప్రతి ఒక్కరూ సొంతంగా ఇంట్లో ఉండే అమ్మలు, లేదంటే నాన్నలు, మళ్ళీ నేను జెండర్ డిస్క్రిమినేషన్ అనకండి. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళెళ్లి తెలుసుకుంటే మంచిది. ఎందుకు తెలుసుకుంటే మంచిదంటే, నేను సదాపాకని వినడమే తప్ప, సదాపాకు ఎట్లుంటదని అసలు చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ సదాపాకు చూసానిక్కడ. అది గాకుండా నేనింకా చూసిందేంటంటే పొన్న చెట్టు. కృష్ణుడు ఉండే పొన్న చెట్టుని నేను చూడడం ఫస్ట్ టైమ్. దాని కాయలు, ఆకు చూడ్డానికి రబ్బర్ ప్లాంట్ లాగుంది. ఇట్ ఈస్ లైక్ కంప్లీట్‌లీ ఏ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. జస్ట్ అలా పెడతాను. నా మీద దయ ఉంచి అందరూ చూడాలని కోరుకుంటున్నా.